సో ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఈ ఆర్ట్ కళా శిబిరం ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎంవి రమణారెడ్డి ఫౌండేషన్ ప్రెస్ క్లబ్ సుమాజిగూడ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. సో ఇక్కడ పేల్గాన్లో జరుగుతున్నటువంటి ఏదైతే దుశ్చర్య ఉందో టెర్రరిస్టులు సో ఎంతోమంది టూరిస్టుని పొట్టన పెట్టుకోవడం జరిగింది. సో ఈ దుశ్చర్యకి వ్యతిరేకంగా సో ఇక్కడ ఈ ఆర్టిస్టులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఇక్కడ ఏకం కావడం, సో వాళ్ళ నిరసనని చెప్పడం అనేది కళ ద్వారా నిరసన తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్లు ఎంతోమంది ఆర్టిస్టులు ఇక్కడ పెయింటింగ్ చేయడం జరిగింది. సో చాలామంది కార్టూనిస్టులు కూడా మనకు చుట్టూ ఉన్నటువంటి డిస్ప్లే ఏదైతుందో అక్కడ అన్నీ కూడా డిస్ప్లేలో సో ఈ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ చాలా కార్టూన్స్ వేయడం జరిగింది. సో అంటే కళాకారుడు ఎప్పుడు తన కళకి పరిమితం కాదు. సో కళ అనేది సమాజానికి సంబంధించింది. కళాకారులందరినీ కూడా సమాజమే గుర్తించేది కాబట్టి సమాజానికి కూడా మనం బాధ్యతగా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ సమాజాన్ని ఓన్ చేసుకున్నటువంటి ఆర్టిస్టులే ఇక్కడికి రావడం, సో పాల్గొనడం అనేది జరుగుతుంటాయి ఇలాంటి సందర్భాల్లో. సో ఆ రకంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్యం సో వాళ్ళు ధైర్యంగా ప్రభుత్వాన్ని మన ఆర్మీని ఎదుర్కొనే సామర్థ్యాలు. సో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, అమాయకుల్ని కాదుకోవడం చాలా దుర్మార్గమైనది. సో ఏదైనా హింస అనేది ఎప్పుడు పరిష్కారం కాదు. సో ఈ హింసలో కాశ్మీర్ అనేది ఎప్పుడు సఫర్ అవుతుంది. సో కాబట్టి తీవ్రవాదానికి అంతం ఉండాలి అనేది సో మేము ఆర్టిస్టుల తరఫున ఒక మెసేజ్ దేశానికి, ప్రపంచానికి ఆర్గనైజ్ చేయడం. అదే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు అతిథిగా రావడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇక్కడ ఈ పేల్గాం ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద మేము ప్రతిస్పందనగా ఆర్టిస్టులు అందరం కూడా ఇక్కడ ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. సో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు. ఇట్లాంటి స్పందన అనేది దేశవ్యాప్తంగా జరగాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే హింస ఎవరు చేసినా, అది ఏ వర్గం చేసినా, ఏ ప్రాంతం వాళ్ళు చేసినా, ఏ దేశం వాళ్ళు చేసినా కూడా హింస అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా హింసను వ్యతిరేకించాలనే ఆలోచనతో మానవాళి మొత్తం ఉన్నది. అట్లాంటి సమయంలో ఇలా జమ్మూ కాశ్మీర్ చాలా కాలంగా వివాదంలో ఉన్నది. పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద వివాదం అది. ఆ వివాదంలో కాశ్మీర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన పహల్గాం ఇన్సిడెంట్ వల్ల కూడా యాత్రికుల మీద, పర్యాటకుల మీద జరిగిన దమనకాండ కారణంగా కాశ్మీర్ కొన్ని సంవత్సరాల పాటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కోలుకోలేని స్థితిలో పడిపోయింది అక్కడ ప్రజలు. కాశ్మీర్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు. ఇట్లాంటి ఒక మారణకాండను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ శక్తులైనా సరే, వాళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ దేశాల్లో కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల ప్రాణాలని హరించే విధంగా జరిగే ఏ చర్యలనైనా ఖండించాల్సిందే. ఇవాళ ఇక్కడ ఈ ఎంవి రమణారెడ్డి ఫౌండేషన్ కానీ, ఆర్ట్ అకాడమీ వాళ్ళు కానీ కలిసి ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శన ఇది కాశ్మీర్ ప్రజలకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. మనుషులందరూ ఒకటే, అందరూ కలిసి ఉండాలి, శాంతి అవసరం, హింస మంచిది కాదు అనేది. ఐ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్ ఆఫ్ Ramnareddy and friends. Thank you, no? Thank you. I am Rona Shah Khan. I'm a friend of Mr. Ramna. No, Satya Gannoji. Organized this show. He is the president of the Hyderabad Art Society, and he also has a distinction of designing the Martyrs Memorial opposite the Secretariat in Hyderabad. So he's
got his other colleagues over, other artists from his fraternity to express the anguish over what happened in Pahalgam. They're giving vent and expression to their feelings, and though no matter what you express, you can't bring back the lives of some 3 dozen people, and no matter what words you say are not enough to describe the horror of that event and the meanness of those or wildness of those people. And then instead of reacting to what will happen Okay. again, it's better to have a deterrent out there. So 60% of the focus should be on the deterrent and make sure such a thing doesn't happen.